నేత అహ్మద్ బాషా అరెస్ట్ అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేశారు. ఇందులో వార్త లోపల పేజీలోకి వెళ్ళింది. కడపకు చెందిన వైకాపా కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కువైట్కి వెళ్లేందుకు ముంబై విమానాశ్రయం చేరుకున్న ఆయన ఇమిగ్రేషన్ అధికారులు అదుపులో తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. 2022లో కడప వినాయక్ నగర్లో తలెత్తిన ఓ స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులతో దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా ఆయనపై వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తను అరెస్ట్ చేస్తారన్న భయంతో అహ్మద్ బాషా దుబాయ్లో తలదాచుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో ఇటీవల కడపకు వచ్చారు. శనివారం రాత్రి తిరిగి వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకోగా అప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదుపులో తీసుకున్నారు. నిందితుడి పోలీసులు ముంబై నుంచి కడపకు తీసుకొస్తున్నారు. కడపలోని పోలీస్ స్టేషన్లో అహ్మద్ బాషాపై పలు కేసులు ఉన్నాయి. సోమవారం నిందితుడిని కడప కోర్టులో హాజరుపరిచిన అనంతరం మిగిలిన కేసుల్లో కూడా పీటీ వారెంట్పై అదుపులో తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అహ్మద్ బాషా కడప చిన్నచౌక్ పోలీసులు గతేడాది నోటీసులు అందజేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత, కడప ఎమ్మెల్యే మాధవరెడ్డిలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారన్న అభియోగాలపై గతంలో ఆయనపై కేసులు నమోదే. తాను విచారణకు రాలేనంటూ 15 రోజులు సమయం కావాలంటే అప్పట్లో ఆయన పోలీసులకు లేఖ పంపారు. ఆ తర్వాత హాజరు కాలేదు. జగన్ ప్రభుత్వంలో కడపలో వైకాపా కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా సాగించిన అరాచకాలు అన్నీ కావు. గత 5 ఏళ్ల పాటు నగరంలో భూములను ఆక్రమించుకోవడం, ప్రశ్నిస్తే దాడులకు పాల్పడడం, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ప్రజలకు బహిరంగ హెచ్చరికలు జారీ చేసేవారు. తన అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోయారు. ఆ రాజకీయాలు మచ్చుకొని పరిశీలిస్తే కడప నగరంలోని వినాయక నగర సమీపంలో నగరపాలక సంస్థ అనుమతులు లేకుండా వెంచర్లు వేశారు. ఈ అక్రమ లేఅవుట్కి అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న జమీల్ బాషా స్థలాన్ని ఆక్రమించుకుని రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ అక్రమాన్ని ప్రశ్నించి జమీల్తో పాటు ఆయన సోదరుడు ముస్తాక్పై 2022 నవంబర్ 11 అహ్మద్ బాషా దాడులకు పాల్పడ్డారు. బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. చివరికి బాధితులపై తీవ్ర ఒత్తిడి చేసి బలవంతంగా కేసులు రాజీ చేసుకోవడంతో పాటు ఆస్తిలో కొంత వదులుకునేలా చేశారు. చివరికి వారిని వైకాపాలో చేర్చుకున్నారు. ఇంత జరిగిన అప్పట్లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ విషయమే ఇరు పార్టీల నేతలు కడపలో 2వ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అహ్మద్ బాషా పోలీసులు ఎదురే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవేలను అసభ్య పదజాలంతో దూషించారు. నీ ఇంటికి వచ్చి బయటకు ఈడ్చి కొడతానంటూ బూతులు తిట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అసభ్య పదజాలాన్ని వినియోగించారు. కొన్ని వర్గాల వారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారు. కడప నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇష్టారాజ్యంగా వెంచర్లు వేశారు. అనుమతులు లేని ప్లాట్లను ప్రజలకు అంటగట్టి వారు ఇబ్బంది పడేలా చేశారు. కడపలో ఇతర పార్టీల వారు కార్యకలాపాలు సాగించకుండా అడ్డుకున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ప్రజలు నిరసన తెలపకుండా అడ్డుకున్నారు. చివరకు సందులో దీక్షలు చేసుకోవాల్సి వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవన్నీ నిలబడే కేసు కాదు. కాకపోతే ఏంటంటే ముందు అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టడానికి పనికొచ్చేటటువంటిది. ఎందుకంటే ఇందులో ఇదంతా చదువుతుంటే సివిల్ సెటిల్మెంట్లు అక్కడ ఇద్దరి మధ్యన తెలుగుదేశం నాయకుడికి వీళ్ళకి మధ్యన గొడవలాగా కనబడుతోంది. ఇకపోతే